న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు మాధాపూర్ డీసీపీ రుతురాజ్. ఈవెంట్ జరిగే చోట ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ కిట్ ఉండాలని అంటున్నారు. ఇక ట్రైన్డ్ వెయిటర్స్ తో పాటు ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అయ్యే సిబ్బందితో మాత్రమే ఈవెంట్స్ నిర్వహించాలని అన్నారు డీసీపీ రుతురాజ్. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్ కు అనుమతి ఉందని అన్నారు. ఎవరైనా గనుక సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారికి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మరికొద్ది రోజుల్లోనే న్యూ ఇయర్ అయితే రాబోతా ఉంది. ఈ 2025 ముగియబోతా ఉంది. 2026 అయితే స్టార్ట్ అవబోతోంది. సో మొత్తం ప్రపంచమంతా కూడా 2026కి స్వాగతం పలకబోతోంది. న్యూ ఇయర్ వేడుకలు అనగానే హైదరాబాద్లో ఘనంగా అయితే జరుపుకుంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా రెస్టారెంట్స్ కావచ్చు, అలాగే పబ్స్కి కావచ్చు, ఇలా వెళ్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కొంతమంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అయితే ప్రత్యేక నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాధాపూర్ డీసీపీ రుతురాజ్ ఐపీఎస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో మ్యామ్. గుడ్ ఈవినింగ్. మ్యామ్, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండబోతా ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మేము మాధాపూర్ డివిజన్, మియాపూర్ డివిజన్ 2 డివిజన్స్ నుంచి ఎక్కడెక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంది. పబ్స్, క్లబ్స్, తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, కన్వెన్షన్ హాల్స్ అన్నిటికీ పిలిచి మేము బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నంబర్ 1, ఇది ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ముందు పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేసేస్తాడు. ఈ అన్ని అప్లికేషన్స్ 21 డిసెంబర్కి ముందు రావాలి. ఈ అప్లికేషన్ ఎలా మేము అప్రూవ్ చేస్తాము, దీని గురించి కొన్ని కండిషన్స్ మేము వాళ్ళకి చెప్పాము. ఖచ్చితంగా ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఇది రీసెంట్గా చాలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగింది, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ గోవాలో జరిగింది, తర్వాత ఇంకా యాక్సిడెంట్స్. అందుకే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమీ సరిగ్గా ఫైర్ సేఫ్టీ గురించి స్పెషలీ మేము వాళ్ళకి చెప్పాము. మన ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి పిలిచి వాళ్ళు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎలా సరిగ్గా ఎగ్జిట్ ఎంట్రీ సైన్స్ ఉండాలి, ఎగ్జిట్ ఎంట్రీ వేరే ఉండాలి, ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చెక్ చేయాలి, అది సరిగ్గా పని చేస్తుందా లేదా. మ్యాన్ పవర్కి ఖచ్చితంగా అంటే అక్కడే ఉన్న స్టాఫ్, వెయిటర్స్, హౌస్ కీపింగ్ వాళ్ళు అన్నికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఒక యాక్సిడెంట్ జరిగితే అన్ని క్రౌడ్కి ఎక్కడి నుంచి పంపించాలి, ఎలా ఏం చేయాలి అంటే ఒక ఇన్సిడెంట్లో రెస్పాన్స్ ఎలా ఉండాలి, అది గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి. ఎన్ని గంటల వరకు పర్మిషన్స్ ఇచ్చారు మేడం ఈవెంట్ చేసేటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్స్కి? ఈవెంట్ గురించి ఇప్పటివరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, 1 o'clock వరకు పర్మిషన్ ఉంది. 1 o'clockకి పర్మిషన్ అంటే 12:30 వరకు అన్నీ కంప్లీట్ షట్ డౌన్ చేయాలి. ఎస్పెషలీ ఫుడ్ అండ్ డ్రింక్స్ సర్వింగ్, తర్వాత సౌండ్, ఇది అన్ని 12:30 వరకు. బికాజ్ మళ్ళీ వాళ్ళకి ½ an hour పడుతుంది కస్టమర్స్కి బయట రావడానికి, అన్నీ సెటిల్ చేయడానికి, క్లీనప్ చేయడానికి. అందుకే టైం రెస్ట్రిక్షన్కి ఒబీడియన్స్ కోసం 12:30 వరకు వాళ్ళు ఆపేస్తారు. రైట్ మ్యామ్, అంటే న్యూ ఇయర్ వేడుకలు అనగానే చాలామంది ఫ్యామిలీస్తో పబ్స్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళడం కావచ్చు, ఇలాంటివి హోటల్స్కి వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో చాలామంది ఆల్కహాల్ తీసుకోవడం, అలాగే మేజర్గా ఇలాంటి పార్టీస్లో ఎక్కువగా డ్రగ్స్ అలాంటివి కూడా తీసుకుంటారు. సో వాటిపైన ఫోకస్ అంటే స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టారా? దీని గురించి కూడా మన మీటింగ్లో మేము అందరు ఆర్గనైజర్స్కి చెప్పాము. స్పెషలీ డ్రగ్స్ గురించి మన ఇప్పుడు తెలంగాణ పోలీస్కి చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఒక స్పెషల్ వింగ్ ఉంది, ఈగల్ టీజీ న్యాబ్ నుంచి, వాళ్ళు కూడా ఫోకస్ చేస్తాడు. మన రెగ్యులర్ పోలీసింగ్ వాళ్ళు కూడా మేము ఫోకస్ చేస్తాము. ఆ రోజు అన్ని హెల్ప్ లైన్స్ మన దగ్గర యాక్టివ్ ఉంటుంది. తర్వాత ఏమీ ఇన్ఫర్మేషన్ వస్తే మన పార్టీస్ దగ్గర కిట్స్తో పాటు ఇది డ్రగ్ టెస్టింగ్ కిట్స్తో పాటు మేము అక్కడికి వెళ్ళి చెక్ చేసేస్తాము. మళ్ళీ దీనిలో ఏమీ పాజిటివ్ టెస్ట్గా ఉంటే దీనికి సరిగ్గా వెరిఫికేషన్ మేము చేస్తాము, ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేస్తాము. ఎన్డీపీఎస్ యాక్ట్కి సరిగ్గా ఫాలో చేయాలి, డ్రగ్ పొజెషన్ చేయకూడదు, దీని గురించి మేము అందరికీ చెప్పాము. మేడం, అంటే న్యూ ఇయర్ అనగానే ఎక్కువగా యూత్ పబ్స్కి వెళ్తుంటారు, క్లబ్స్కి వెళ్తుంటారు, కొంత అడల్ట్ కంటెంట్ని కూడా అక్కడ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి చర్యలకు పాల్పడితే మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన? ఇది యూత్ గురించి వాళ్ళు ఫస్ట్ పాయింట్ మీరు రేస్ చేశారు రిగార్డింగ్ డ్రంక్ డ్రైవింగ్. తాగినప్పుడు వాళ్ళు మళ్ళీ స్వతంగా బండి నుంచి వెళ్తాడు. దీని గురించి చాలామంది పబ్స్ చెప్పారు, వాళ్ళు డెసిగ్నేటెడ్ డ్రైవర్ లాగా పెడతారు. ఒక నామినల్ ఫీజ్ ఇచ్చి ఒక డ్రైవర్కి హైరింగ్ ఛార్జెస్ పెట్టి డ్రైవర్స్ విల్ బీ అవైలబుల్. సో దట్ విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ సేఫ్టీ.
తర్వాత డ్రంక్ డ్రైవింగ్ గురించి మేము సరిగా చెక్ చేస్తాము. ఆ రోజు 1 o'clock తర్వాత ఏం మన దగ్గర మెయిన్ లొకేషన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో పాటు లా అండ్ ఆర్డర్ కూడా మేము అన్నీ అలర్ట్గా ఉంటాము. ఇది డ్రంక్ డ్రైవింగ్కి చెకింగ్ చేయడానికి. తర్వాత ఏమీ ఒబ్సీన్ లాగా ఇన్సిడెంట్స్ జరిగితే మనకు ఏమీ ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఖచ్చితంగా తొందరగా రెస్పాన్స్ చేస్తాము. మన పెట్రోల్ వెహికల్స్ మేము ఆ రోజు ఎక్కువగా అలర్ట్గా ఉంటాము. మన ఫోర్స్ ఇది దీని గురించినే ఆన్ ఫీల్డ్ ఉంటుంది టు ఎన్ష్యూర్ ప్రాపర్ సెలబ్రేషన్స్. మ్యామ్, ఈ పబ్స్కి కానీ లేకపోతే ఈ పార్టీస్లో కానీ మైనర్లని తీసుకువెళ్తుంటారు కొంతమంది, అండ్ మైనర్స్ కూడా ఎక్కువ మంది పాల్గొంటుంటారు. సో ఒకవేళ మైనర్స్ని అలౌ చేస్తే ఆ మేనేజ్మెంట్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? కరెక్ట్, దీని గురించి కూడా మేము వాళ్ళకి చెప్పాము. ఆల్రెడీ వాళ్ళు బోర్డ్స్ లాగా పెడతారు, నో లిక్కర్ విల్ బీ సర్వ్ టు మైనర్స్. అండ్ అందుకే మేము వాళ్ళకి చెప్పాము ఖచ్చితంగా ఐడి కార్డ్స్ చెక్ చేయడానికి. బిలో 18 ఉంటే ఖచ్చితంగా అలౌ చేయకూడదు పబ్స్కి లోపల. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మీరు మైనర్కి అలౌ చేస్తాడు, మళ్ళీ అది ఎన్ఫోర్స్ చేయాలి కి మైనర్కి ఎవరు సర్వ్ చేయరు, ఇది డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే మైనర్కి లోపటే అలౌ ఎంట్రీ లేదు. అది ఎన్ఫోర్స్ చేయడానికి కూడా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మేనేజ్మెంట్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. మ్యామ్, ఈ ఒకవేళ పార్టీస్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆల్కహాల్ తీసుకొని కొంతమంది వెహికల్స్ కూడా నడుపుతుంటారు. సో వాళ్ళు పట్టుబడితే, మద్యం సేవించి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే సుమారుగా 10,000 రూపాయల వరకు జరిమానా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఎంతవరకు జరిమానా ఉంది, అండ్ అలాగే ఒకవేళ జైలు శిక్ష ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఇది జుర్మానా గురించి అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తాడు. మన ఫోర్స్ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి. సో ఇది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి నిబంధనలు అయితే పూర్తిగా హైదరాబాద్ అంతటా కూడా కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి హైదరాబాద్ పోలీసులు. ఎవరైనా సరే ఈవెంట్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా 21 లోపు అవి వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్తో సహా పోలీసు యాప్లో కావచ్చు, తెలంగాణ పోలీస్ యాప్లో కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కావచ్చు అప్లై చేసుకోవాలి. అలాగే ప్రతిదీ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇతర అన్ని సేఫ్టీ తీసుకున్న తర్వాతే ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా డీసీపీ రితిరాజ్ IPS అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సంతోష్తో విజయ్.